నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా దిగిపోయి దాదాపు 16 నెలలవుతుంది. మరి ఈ 16 నెలల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కుంభకోణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకొస్తున్నటువంటి నేపథ్యం. మరి ఇప్పటికీ కూడా తవ్వే కొద్దీ స్కామ్‌లన్నీ బయటకొస్తున్నటువంటి నేపథ్యంలో మరొక స్కామ్ తాజాగా వెలుగులోకి చూసింది. దాదాపు 230,00,00,000 రూపాయలతో జరిగినటువంటి స్కామ్ బయటకు వచ్చింది. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. జగన్మోహన్ రెడ్డి సీఎంగా దిగిపోయి 16 నెలలు సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు. మరి ఈ 16 నెలల కాలంలో కుంభకోణాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు రావడం, వాటికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ని, ప్రత్యేక దర్యాప్తు సంస్థల్ని ఇలా ఏదో ఒకటి దర్యాప్తులు కొనసాగుతున్నాయి, విచారణలు కొనసాగుతూ ఉన్నాయి సార్. మరి ఇటువంటి నేపథ్యంలో మరొక స్కామ్ బయటకు రావడం, దాదాపు 230,00,00,000 రూపాయలతో ఈ స్కామ్ జరిగిందంటున్నారు. ఏంటి ఈ స్కామ్ ఏంటి? ఇక్కడితో ఆయన ఆగుతుందంటారా? లేదు అంటే ఇంకా ఈ స్కామ్‌లన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు ఏం జరిగిందంటారు గడిచిన 5 ఏళ్ళు కూడా? శ్మశానంలో తవ్వుతుంటే ఏం బయటకు వస్తుంటాయి? అస్థి పంజరాలు బయటకు వస్తూ అవును సార్. ఉంటాయి. ఆ అస్థి పంజరాలు బయటపడ్డట్టుగా ఈ అవినీతి కుంభకోణాలు బయటపడుతున్నాయి. అంటే వీళ్ళు తవ్వకపోయినా బయటకు వస్తున్నాయి. ఇది నిజం చెప్తే అక్కడ శ్మశానంలో తవ్వితే బయటకు వస్తాయి. ఇదేంటో గాని తవ్వకుండానే పుట్ట బయలినట్టుగా అస్థి పంజరాలు బయటకు వస్తున్నాయి అంటే ఇప్పుడు మీరు చెప్పిందే. ఏది తాజాగా మరి విద్యాశాఖలో బయటపడినటువంటి స్కామ్. ఏది ఇప్పుడు చివరికి పిల్లలకిచ్చే ఆ కిట్స్, ఏది స్టూడెంట్ కిట్స్, విద్యార్థి జగనన్న కిట్టా దాని పేరు ఏదో ఉంది మరి. అవును. దానికి కూడా ఆయన పేరే పెట్టుకుని ఉంటాడు. ఆ ఆ కిట్ల పంపిణీలో కూడా కుంభకోణానికి పాల్పడ్డాడని. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో విద్యారంగం విధ్వంసం చేశాడు. ఏంటి మామూలు విధ్వంసం కాదు. చరిత్ర క్షమించదనమాట ఇతను. అటు మూడో తరగతిని తీసుకుపోయి 10వ తరగతిలో ఎవరైనా కలుపుతారా? మూడో తరగతి అమ్మా. పిల్లాడు చదివేది మూడో తరగతి. అదేంటి ఎలిమెంటరీ స్కూల్. దాన్ని తీసుకొచ్చి 10th క్లాస్ వాళ్ళతో కలిపితే ఏమనుకోవాలి? అదేమంటే నేను ఇంగ్లీష్ మీడియం బోధన పెట్టాను. చంద్రబాబు ఇంగ్లీష్ మీడియం ఆపేస్తున్నాడు అంటాడు. అసలు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ బడుల్లో ప్రారంభించిందే చంద్రబాబు. కాకపోతే ఆయన చేసిన మంచి పని ఏంటి? ఏ మీడియం తీసుకోవాలి అనేది అది విద్యార్థి ఇష్టం. ఏది స్టూడెంట్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. తన బిడ్డ తెలుగు మీడియంలో చదవాలా, ఇంగ్లీష్ మీడియంలో చదవాలా. అది వదిలేసి జగన్ ఏం చేశాడు? బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దాలని చూశాడు. ఆ బెండపూడి. అవును సార్. ఏది ఆ బెండపూడి పిల్లలతో ఏదో ఒక చూయింగ్ గమ్ అలా టక 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 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడిచ్చాడు. అబ్బో బ్రహ్మాండంగా అనుకుంటే ఆ తర్వాత ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ తనిఖీకి వెళ్ళి ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్ళు బేర్ అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే షుగర్ కోటెడ్. కేవలం ఏంటంటే పైన మాత్రం బ్రహ్మాండంగా మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉన్నట్టుగా. ఇప్పుడు విద్యార్థులకు ఇచ్చే కిట్స్ అమ్మా 10 లక్షల మంది విద్యార్థులు. ఏంటి లేని విద్యార్థులు ఉన్నట్టుగా చూపించి ఆ కిట్ల పేరుతో స్కామ్. ఒక్కొక్క కిట్టు ఎంత కొన్నానన్నాడు? 2,300 కొన్నాను. అంటే 10 లక్షలు ఇంటూ 2,300 వేసుకో. ఎంత వచ్చింది ఫిగర్? 230 కోట్లు. హాంఫట్ మింగేశారు అప్పటి. అంతకుముందేమో చిక్కీ, ఏది వేరుశనగ చిక్కీ తెలుసు కదా, ఆ చిక్కీలో కూడా కకుర్తికి పాల్పడ్డారు. అదొక 150 కోట్ల స్కామ్. నెక్స్ట్ కోడిగుడ్లు, పిల్లలు తినే కోడిగుడ్లలో కూడా స్కామ్ కి పాల్పడ్డారు. ఏంటి ఆ కోడిగుడ్డు మీద ఈయన బొమ్మ వేసుకుంటాడు. అసలు చూసావా నువ్వు కోడిగుడ్డు మీద ఎప్పుడన్నా జగన్మోహన్ కోడిగుడ్డు ఏం చేస్తావు? నువ్వు ఇంట్లో ఆమ్లెట్ వేసుకున్నావు అనుకో, పగల కొడతావు, డస్ట్బిన్ లో వేస్తావు. అది అంటే జగన్మోహన్ రెడ్డిని చివరికి డస్ట్బిన్ లో వేశారు జనం. ఈయన కోడిగుడ్డు మీద బొమ్మ ఎంచుకోవటం ఏమో కాదు. యాక్చువల్ గా జగన్ 5 ఏళ్లలో 12 లక్షల మంది పిల్లలు బడి మానేసి, ఎంత 12 లక్షల మంది స్కూల్ కు దూరం అయ్యారన్న. కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మొన్న కూడా మాట్లాడుతూ అబ్బో కరోనాలో కూడా నేను విపరీతంగా చేశాను అంటాడు. కరోనాను అడ్డం పెట్టుకుని స్కామ్లకు పాల్పడ్డావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి కరోనా వస్తేనమ్మా ప్రైవేట్ స్కూల్స్ లో పిల్లల్ని చదివించలేక అసలే ఉపాధి కోల్పోయాం. అసలు మరి పని లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి పిల్లల్ని ఏం చేయాలని చెప్పి ప్రభుత్వ బడుల్లో చేర్చారు. అంటే నిజంగా అడ్మిషన్స్ బాగా పెరిగాయి. ఆ పెరిగిన అడ్మిషన్స్ నిలబెట్టుకోలేకపోగా ఏం చేశాడు?
వాళ్ళందరినీ మళ్ళీ తరిమేశారు. చివరికి మళ్ళీ వాళ్ళు ఏంటి, ఇది గోల చూసి ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా ఇంత నాశనం అయిపోయేసరికి మళ్ళీ ప్రైవేట్ బడుల్లో చేరిపోయారు. ఇట్లా 2022-23లో 3 లక్షల మంది దూరమయ్యారు. 2023-24లో 4 లక్షల మంది దూరమయ్యారు. అంటే సంవత్సరానికి 2 లక్షల నుంచి 3 లక్షల మంది పిల్లలు బడి మానేసి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయారు. అంటే డ్రాప్ అవుట్స్ 12 లక్షలు పెరిగాయంటేనే అతని వైఫల్యం కనపడుతుంది. అదేమంటే అబ్బా అసలు మెడికల్ కాలేజీలు నేను గవర్నమెంట్ సైడ్ పెట్టానంటాడు. ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలది అదొక పెద్ద స్కామ్. ఏది 17 మెడికల్ కాలేజీలు అంటాడు. చూపించమనంటే 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయా భూమి మీద? 5-6 మెడికల్ కాలేజీలు ఉంటాయి. ఆ 5-6 మెడికల్ కాలేజీలు కూడా మొండి గోడలు. ఏంటి, స్లాబ్ లేకుండా ఆపేశాడు. కొన్నిటికేమో ఫస్ట్ స్లాబ్ వేసాడు, కొన్నిటికేమో సెకండ్ స్లాబ్ వేసాడు. వాళ్ళు చేపట్టిన కార్యక్రమంలోనే ఆ సోషల్ మీడియాలో ఫొటోస్ కూడా కనిపిస్తున్నాయి సార్. పునాదులకే పరిమితం అవ్వడం, గోడలే కనిపించడం. అయినా సరే మా హయాంలో మంచి కాలేజెస్ మేము నిర్మించాము, వైద్య విద్యను మేమమ్ము పేద ప్రజలకి చేరువయ్యేటట్టు చేస్తే కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు దూరం చేస్తున్నారు. రేపు వెళ్తున్నాడంట నర్సీపట్నం కూడా. ఏది అదే మెడికల్ కాలేజీ సందర్శించడానికి. చూసారా నేను కట్టానని చెప్పి చూపించడానికి. అంటే ఇప్పుడు నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో కట్టావు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళట్లా? యాక్చువల్గా నువ్వు వెళ్లాల్సింది కొద్దో గొప్ప కట్టింది అక్కడే. ఏది కొంచెం రంగులు వేసాడు, బాగానే నిలబెట్టాడు. కాకపోతే హాస్టల్ బిల్డింగ్లు కట్టలేదు. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా? ఇతను ఖర్చు పెట్టింది 400 కోట్లు అంట. 400 కోట్లతో 17 మెడికల్ కాలేజీలు కట్టిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అసలు ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటేనే 550 కోట్లు. ఇప్పుడు ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి 8,000 కోట్లు అవుతుంది. 8,000 కోట్లకి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? 1,450 కోట్లు ఖర్చు. 17 మెడికల్ కాలేజీల పైన ఎంత ఖర్చు పెట్టాడు? 1,450 కోట్లు ఖర్చు పెడితే 1,450 కోట్లలో కూడా జగన్ ప్రభుత్వ షేర్ ఎంత? 400 కోట్లు. ఆ 1,150 కోట్లు ఎవరిచ్చారు? మోడీ ప్రభుత్వం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చిందనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం 1,150 కోట్లు ఇస్తే నువ్వు 1,150 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయావు? అక్కడ తెలియట్లా అతనికి మెడికల్ కాలేజీల పట్ల నిబద్ధత ఎంత మాత్రం ఉందో. ఆ 450 కోట్లలో కూడా తెలుసా 350 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టాడు? పులివెందుల. పులివెందుల మెడికల్ కాలేజీ పైన 350 కోట్లు ఖర్చు పెట్టాడమ్మా. అంటే ఖర్చు పెట్టింది 450 కోట్లు. దాంట్లో పులివెందుల మెడికల్ కాలేజీ మీద 350 కోట్లు ఖర్చు పెడితే ఇంకా మిగిలింది ఎంతో చెప్పు? 100 కోట్లు సార్. అంటే 16 మెడికల్ కాలేజీల పైన ఇతను ఖర్చు పెట్టింది 100 కోట్లు అన్నమాట. ఇదంతా ఎవరు చెప్పారు? ఆ మెడికల్ ఆయన హెల్త్ మినిస్టర్ ఎవరు? సత్యకుమార్ యాదవ్ బయట పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు, అదే మొండి కాలేజీల భాగవతం ఇది అంటూ. విద్యా రంగాన్ని ఎంత ధ్వంసం చేశాడో టీచర్లను అడిగితే చెప్తారమ్మా. ఏది యూనివర్సిటీలకు వెళ్తే నీకే కనపడుతుంది. వైస్ ఛాన్సలర్లుగా అప్పుడు ఎవరెవరిని పెట్టాడు? ప్రసాద్ రెడ్డి, రామచంద్రారెడ్డి, వెంకట్రామరెడ్డి, మొత్తం ఆ బ్యాచ్ని పెట్టాడు. పెట్టి వాళ్ళు ఏం చేస్తారు? యూనివర్సిటీల్లో వీసీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయసాయి రెడ్డి అంటే తిరుగుతారు. వైసీపీ అభ్యర్థిని గెలిపిమంటారు. రాజశేఖర రెడ్డి పుట్టినరోజులు చేస్తారు, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు చేస్తారు, కేక్ కటింగ్లు చేస్తారు. వీళ్ళు వైస్ ఛాన్సలర్లు. యూనివర్సిటీలని రాజకీయ వేదికలుగా మార్చాడు. రాజశేఖర రెడ్డి విగ్రహం తీసుకొచ్చి పెట్టాడు. నాగార్జున యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డికి ఏమన్నా సంబంధం ఉందా? ఇంకా నయ్యం నాగార్జున యూనివర్సిటీ పేరు మార్చల్లా, వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టేయాల్సింది. ఆ విగ్రహం పెట్టాబట్టి ఎవరేం చేసేవాళ్ళు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని చేశాడు కదా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వాళ్ళ నాన్నేమో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చాడు. ఆయన డాక్టరేట్ ఉంది ఎన్టీఆర్ కి. ఈయన ఏం చేశాడు? అసలు మా నాన్న డాక్టరు, ఎంబీబీఎస్ చదివింది మా నాన్న, ఎన్టీ రామారావు ఎంబీబీఎస్ చదివాడా అని చెప్పి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అంటే ఏం జరిగింది? జనమే ఆ ప్లేటు, ఆ నేమ్ ప్లేట్ ను కూలగొట్టారు. ఏంటి, ఆ బోర్డు నాపండి పలుగులేసి కొట్టి వైఎస్ఆర్ అనే అక్షరాలు కూలేశారంటే అక్కడ తెలిసిపోవాలి నీకు. అంటే యూనివర్సిటీలు కాదు, టీచర్లని జైల్లో పెట్టించారు.
టీచర్లను అరెస్ట్ చేయించాడమ్మా. వాళ్ళేంటి పాపం, వాళ్ళేదో చెలో అమరావతికి పిలిపిస్తే బీఆర్టీఎస్ రోడ్లో లక్షల మంది జనం వచ్చారు టీచర్స్. జగన్ వద్దు, జగన్ పరిపాలన ఉండటానికి వీలు లేదని టీచర్లే జగన్మోహన్ రెడ్డిని దించింది ఎవరు? అసలు వాళ్ళకి కనీసం జీతం వచ్చేది కాదమ్మా. ప్రభుత్వ ఉద్యోగుల పరపతినే దెబ్బతీశారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆంధ్రప్రదేశ్లో అటైతే పిల్లని పోవన్న అంటే ఏంటి, వాళ్ళకి అసలు బ్యాంకులో ఈఎంఐస్ బంప్ అయిపోయాయి. 1వ తారీఖు జీతం వచ్చిన పరిస్థితి లేదు, 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చేవాడు జీతాలు. ఆ? అట్లాంటిది ఇప్పుడు అతను ఏమంటాడు, అసలు నేనే ఆంధ్రప్రదేశ్ విద్యారంగాన్ని నిలబెట్టాను, విద్యారంగంలో సంస్కరణలు తెచ్చానంటాడు. ఇవి సంస్కరణలు. జగన్మోహన్ రెడ్డి అవినీతి సంస్కరణల గురించి మాట్లాడు. నువ్వు రిఫార్మ్స్ తెచ్చింది దేంట్లో అయ్యా అంటే కరప్షన్లో, కొత్త కొత్త రకం కరప్షన్ అన్నమాట. ఇప్పుడు ఇదేగా ఏది చిక్కీలో కూడా అవినీతికి పాల్పడొచ్చు అని నువ్వు ఊహించావా? లేకపోతే 230 కోట్లు స్టూడెంట్ కిట్స్ అనమాట. విద్యార్థులకు ఇచ్చే కిట్లు జగనన్న కిట్ అని పేరు పెట్టుకున్నాడు. అదే ఇప్పుడు ఏం చేశాడు లోకేష్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. చూడు మరి, డొక్కా సీతమ్మ అంటే అన్నపూర్ణ. అక్కడ గోదావరి జిల్లాల్లో ఆవిడ కొలుస్తారు. ఏది ఎవరు వచ్చి అడిగినా అన్నం పెట్టేదన్నమాట. అలాంటి గొప్పవాళ్ళ పేర్లు సర్వేపల్లి రాధాకృష్ణన్, లేకపోతే అబ్దుల్ కలాం. వాళ్ళు కదా స్ఫూర్తి. అబ్బే, వాళ్ళెందుకు స్ఫూర్తి? వాళ్ళు స్ఫూర్తి ఉండకూడదు, జగనే స్ఫూర్తిగా ఉండాలి. అంటే ఇప్పుడు నీ పేరు మీద విదేశీ విద్య, అంబేద్కర్ పేరు తీసేసాడు. అంబేద్కర్ విదేశీ విద్య, జగనన్న విదేశీ విద్య అని పేరు పెట్టుకున్నాడు. నువ్వు అసలు పోనీ విదేశాలకు మీ నాన్న పంపిస్తే నువ్వు అక్కడ చదువుకోకుండా పారిపోయొచ్చు. మీ నాన్న అసెంబ్లీలో చెప్పాడు ఏమని, మా అబ్బాయి హోమ్ సిక్, అందుకని నీ కొడుకు బాగా చదువుకున్నాడు చంద్రబాబు, లోకేష్, నా కొడుకు తిరిగి వచ్చేసాడు, దానికి నువ్వు నన్ను ఎగతాళి చేస్తావా అని పాపం ఆయన ఫీల్ అయ్యాడు. ఒక విద్యా విధ్వంసకుడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే అతను విద్యా రంగంలో కూడా అవినీతికి పాల్పడ్డాడంటే, నాడు నేడు అని చెప్పి 8,000 కోట్లని స్కామ్. అరే, టీచర్ల బదిలీలో ఒక్కొక్కటి బదిలీకి 5 లక్షలు అంటమ్మా. బొత్స సత్యనారాయణ ఎన్నికలకు ముందు వసూలు చేశాడు, గుర్తుందా నీకు? ఒక్కొక్క టీచర్ దగ్గర 5 లక్షలు, 650 మంది టీచర్ల దగ్గర 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 50 కోట్ల స్కామ్ అది. మరి ఇప్పటికైనా డబ్బులు ఎలక్కి ఇచ్చాడో లేదో. మరి ఆ డబ్బులు కూడా టీచర్లకు ఇప్పించాల్సిన బాధ్యత లోకేష్దే విద్యాశాఖ మంత్రిగా. మరి బదిలీలకు వసూలు చేసినటువంటి బొత్స సత్యనారాయణ, ఆయన అసలు మామూలు ప్రతిపక్ష నాయకుడు, కౌన్సిల్లో ఆయన నీతులు చెప్తాడు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.